ఈరోజే శనివారం, అలానే సంకష్టహార చతుర్థి కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం మీ పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ఇది వేయటం వల్ల మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది. రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగిపోతుంది. పసుపు అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అనేది కూడా మనకు తెలిసినదే. ఎందుకంటే పసుపు భారతదేశంలోనే ఎక్కువగా వాడేది. పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు. పసుపు అనేది ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాము. పసుపు రంగులో ఉండే వస్తువులు కూడా శుభప్రదం, మంగళకరమైనటువంటివిగా భావిస్తాము. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు పసుపుని కాళ్ళకి రాసుకొని పూజలు చేయటం, పసుపుని చెంపలకి రాసుకోవటం, పసుపుని నుదిటిన బొట్టులాగా ధరించడం, పసుపుని గడపకి రాసి పూజించటం, పసుపుని కుంకుమని లక్ష్మీదేవికి సమర్పించడం, పసుపుతో గౌరమ్మను చేసి పూజించటం, పసుపుతో గణపతిని చేసి తమలపాకులో పెట్టి పూజించటం, ఇలా రకరకాలుగా పసుపుని వాడుతాము. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పసుపుతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఏ కూర వండినా పసుపు ఖచ్చితంగా వేస్తాము. పసుపు లేని కూరలు చూడటానికి అందవికారంగానే కాదు, రుచి చూడటానికి కూడా అసలు ఏమీ ఉండదు, అంటే రుచి కూడా బాగుండదు. పసుపు లేని కూరలు చూడటానికి అలానే తినటానికి బాగుండవు. పసుపు ఆయుర్వేద పరంగాను ఆరోగ్యపరంగాను మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కష్టాలను, అప్పుల సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. పసుపు అనేది ఇటు ఆయుర్వేద పరంగా అటు ఆధ్యాత్మిక పరంగా రెండు విధాలుగా మేలు చేస్తుంది. పసుపు ప్రతి శుభకార్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో లేదా ఇతర ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా మంగళ స్నానాన్ని చేయిస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలకి పసుపుని రాస్తూ ఉంటారు. లేదా అంటే వివాహం జరుపుకోబోయే వధువరులకి కూడా పసుపుని రాస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల వారి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అని మన నమ్మకం. ఇక మనకు రాబోయే దోషాలు, గండాలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. అలానే గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మనకి అనుకూలించకపోయినా సరే ఇలా పసుపుని రాసుకోవటం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అందుకే పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపు అనేది ఈ విధంగా వాడటం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పసుపు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. పసుపు ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఇలా ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉండే, ఆధ్యాత్మిక గుణాలతో కలిగి ఉండే ఈ పసుపు డబ్బాలో ఈరోజు సంకష్టహర చతుర్థి శనివారం రోజు రాత్రి 12 గంటలలోపు ఇది ఒక్కటి వేయండి. అంతే, ఇక మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇలా రకరకాల సమస్యలు తొలగిపోయి కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు అవుతారు. అయితే ఈరోజు సంకష్టహర చతుర్థి సాయంకాలాన సంకష్టహర చతుర్థి రోజున మీ ఇంట్లో గణపతి ఫోటో ఉంటే గణపతి ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మీ దగ్గర గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే గణపతి యొక్క ప్రతిమను పసుపుతో తయారు చేసి ఆ ప్రతిమకు పూజించి తరువాత మీ యొక్క అంటే ఎర్రని మందారం పువ్వులు, గన్నేరు పువ్వులు, గరికను సమర్పించండి. ఇందులో ఏ ఒక్కటి దొరికినా వాటిని సమర్పించండి. తరువాత మీరు ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు జపించి ఒక పసుపు దారాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర పసుపు దారం లేకపోతే తెల్లని దారాన్ని 11 పురులుగా వేయండి. అంటే 11గా వేసేసి దానికి పసుపుని రాయండి. అప్పుడు అది పసుపు రంగు దారంగా మారిపోతుంది. ఆ దారాన్ని ఒక స్టీలు లేదా రాగి ప్లేట్లో పెట్టేసి ఆ దారానికి కొన్ని అక్షంతలు వేసి కొద్దిగా కుంకుమను వేసి తరువాత దానిని పూజించి పూజ పూర్తయ్యాక ఆ దారాన్ని మీ యొక్క కుడి చేయికి కట్టుకోండి. ఆడవారైనా మగవారైనా ఇలా మీరు ఈరోజు మీ యొక్క కుడి చేయికి దారాన్ని కట్టుకోవటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఆ దారం మీకు శ్రీరామ రక్షలాగా ఉంటుంది. రాబోయే కష్టాలను అడ్డుకుంటుంది. తెలియకుండా వచ్చే ఏవైనా దోషాలను తొలగిస్తుంది.
అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. వృధా ఖర్చులను తొలగిస్తుంది. రాబోయే దుష్టశక్తి ప్రభావాలను కానీ లేదా మనకు ఏదైనా చెడు సోకే దానిని కూడా ఆపుతుంది. ఈ విధంగా మనకు అన్ని విషయాలలో మనకు ఎంతో తోడుగా ఉంటుంది ఈ దారం. శ్రీరామ రక్షలాగా ఎల్లవేళలా మన వెంటే ఉండి కాపాడుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఒక మంచి శక్తి వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. జీవితంలో ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం, నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి పసుపు దారాన్ని ఈరోజు ఈ విధంగా చేతికి కట్టుకోండి. ఆడవారైనా మగవారైనా అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన ప్రతి కార్యంలో అద్భుతమైన విజయాలు పొందుతారు. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇది వేసేదానికంటే ముందు పసుపు డబ్బాకి కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. పసుపు డబ్బా అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పసుపు డబ్బా గాజు లేదా పింగాణి పాత్ర లేదా స్టీల్ అయి ఉండాలి, ప్లాస్టిక్ వంటి డబ్బాలు కాకుండా. అలానే పసుపుని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు ఉంచకూడదు. పసుపుని ఎప్పుడూ కూడా పురుగులు పట్టేలాగా చూసుకోకూడదు. ఈ నియమాలను పాటించాలి. పసుపుని నెలకి ఒకసారి ఎండలో పెట్టి జల్లించి తరువాత స్టోర్ చేసుకోవాలి. పూజలకి అలానే వంటలకి ఒకే పసుపుని వాడకూడదు. ఒకే డబ్బాలో ఉన్న పసుపుని వాడకూడదు. మనం ఎక్కువ మొత్తం ఉండే పసుపుని ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని కూరలకి కొద్దిగా పసుపుని తీయాలి. కూరల్లోకి వాడతాం కదా వంటకి, ఆ పసుపుని కొద్దిగా సపరేట్గా తీయాలి. పూజలకి వాడే పసుపుని సపరేట్గా తీయాలి. ఇలా చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. కూరలకి, వంటలకి అంతా కలిపి ఒకేది ఒకే పసుపు వాడకూడదు. ఒకే డబ్బాలోని పసుపుని వాడకూడదు. ఇలా చేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నవారు అవుతారు. పూజలకి ఎలాంటి ఫలితం కూడా ఉండదు. ఈ విధంగా మీరు నియమాలు పాటించి పసుపు డబ్బాలో ఇది వెయ్యండి. పసుపు డబ్బాలో మరి ఏది వెయ్యాలి ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు. మన అరచేయి అంత ఉండే తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. అందులో 5 వక్కలను వెయ్యండి. ఈ వక్కలు మంగళకరమైనటువంటివి, చాలా శుభప్రదమైనటువంటివి. కాబట్టి ఈ వక్కలను వెయ్యాలి. వక్కలను వేశాక అందులోనే ఒక చిన్న బంగారం ముక్క కానీ లేదా వెండి ముక్క కానీ వెయ్యండి. ఇవేవీ లేనివారు రాగి నాణ్యాన్ని వెయ్యండి. ఇది కూడా లేనివారు 1 రూపాయి కాయిన్ని వెయ్యండి. ఇలా ఏదైనా ఒక నాణ్యాన్ని వేసేసి దాంట్లోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. ఈ కర్పూరం అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, ఇంట్లో ఉండే దుష్టశక్తులను తొలగిస్తుంది. కాబట్టి ఈ కర్పూరాన్ని వెయ్యండి. ఇలా వేసేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టాక ఆ మూటను మీరు పసుపు డబ్బాలో వేయండి. అలా వేసేసి నెల పూర్తి కాకముందే నెల అవుతుంది అనగా పసుపు అయిపోవచ్చే ముందు అందులో అయిపోకముందే పసుపుని నింపండి. అందులో వేసిన మూటను కదిలించకుండా అలానే వదిలేయండి. ఒకవేళ మీకు ఆ మూటను తీయాలి అనిపిస్తే తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ మూటను వేయండి. లేదా మీరు ఎప్పుడైనా గోదావరికి, పుణ్యక్షేత్రాలకి అలా వెళ్ళినప్పుడు ఆ మూటను ఆ నదిలో వేసేయండి. ఇలా చేయటం వల్ల మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. సకల దరిద్రాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇలా చేయటం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా ఈరోజే సంకష్టహర చతుర్థి శనివారం రోజున పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.